కథలు చాలా ఆసక్తికరం. ఈ విశ్వంలో మనతో పాటు గ్రహాంతర జీవులు ఉన్నారనే భావన కేవలం మతం నుంచో సంస్కృతి సంప్రదాయాల నుంచో వచ్చింది కాదు. గ్రహాంతరవాసుల ప్రస్తావన చరిత్రలో ఎక్కడ మొదలైంది అన్నదానికి ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఏలియన్లపై ప్రచారంలో ఉన్న కథ ప్రకారం సుమారుగా 2500 ఏళ్ల క్రితం నుంచి గ్రహాంతరవాసులనే భావన మొదలైనట్లు సమాచారం. ఇజికెల్ అనే ప్రవక్తకు దాల్దియా అనే ప్రాంతాన చిబర్ నది ఒడ్డున రెక్కలు ఉన్న విచిత్ర జీవులు కనిపించాయట. ఆకాశం నుంచి వచ్చిన అవి మనుషుల మాదిరిగానే ఉన్నాయని, అవి రాగి రంగులో ఉండి కళ్ల మీద చక్రాల ఆకారంలో ఉన్నట్లు ఆ కథ సారాంశం. అవి చాలా కొద్దిసేపు మాత్రమే భూమి మీద ఉన్నాయట, తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అది పుక్కిటి పురాణం కావచ్చు, ఎవరికైనా వచ్చిన కల కావచ్చు. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏం మన వద్ద లేవు. మతపరమైన విశ్వాసాలతో పాటే గ్రహాంతరవాసుల ఉనికిపై వేల సంవత్సరాల నుంచి శాస్త్రపరమైన చర్చలు జరుగుతున్నాయి. వాటికి ఆద్యుడు గ్రీకు తత్వవేత్త డెమోక్రైటిస్. ఆయన ప్రతిపాదించిన అణు సిద్ధాంతం ప్రకారం విశ్వం మొత్తం అంతా శూన్యంలో ప్రయాణిస్తోంది. అది నాశనం చేయలేని చిన్న చిన్న కణాలతో నిండి ఉంది. ఈ విశ్వంలోని అన్ని పదార్థాలు అణువుల సమూహాలే. ఈ అణువుల అమరికలో తేడాల వల్ల వేరువేరు పదార్థాలు ఏర్పడుతున్నాయి. మరి అణువులు మన భూమిపై ఇలాంటి పదార్థాలు ఏర్పరిచినప్పుడు తక్కిన విశ్వంలోనూ అణువుల అమరిక వల్ల వేరే రకం పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంది కదా. డెమోక్రటిస్ ఈ సిద్ధాంతాన్ని మధ్యయుగంలో కొందరు శాస్త్రవేత్తలు కూడా సమర్థించారు. ఖగోళ శాస్త్రం బాగా అభివృద్ధి చెందడం మొదలైన తర్వాత కూడా భూమిపైనే కాక ఇతర ప్రాంతాల్లో జీవులు ఉన్నారా అనే అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జానస్ క్లెవర్ సోమియం అనే గ్రంథంలో చంద్రుడిపై కూడా జీవనం ఉందని పేర్కొన్నాడు. అక్కడ నివసించే జీవులకు కొద్దిపాటి తెలివితేటలే ఉంటాయని పేర్కొన్నాడు. ఇదే విధంగా గురుగ్రహంపై కూడా జీవులు ఉండే అవకాశం ఉందని క్లెవర్ ప్రతిపాదించాడు. 1968లో డచ్ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియానా హ్యూజిన్స్ గ్రహాంతరవాసులకు సంబంధించి కాస్మోదిరోస్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం మొత్తం గ్రహాంతరవాసులకు సంబంధించినది. ఇలా ఎన్నో పరిశోధనలు, మరెన్నో ఊహాగానాలు, ఇంకెన్నో పుక్కి పురాణాలు. హాలీవుడ్ లో వసూళ్లు చరిత్ర సృష్టించిన ఏలియన్స్, స్టార్ వార్స్, ఇండిపెండెన్స్ డే, ఏలియన్స్ వర్సెస్ ప్రెడేటర్ వంటి చలనచిత్రాలు వీటి ఆధారంగా రూపుదిద్దుకున్నవే. చారిత్రకంగా చూసిన సుమారు 4500 ఏళ్ల క్రితం నిర్మించిన పిరమిడ్లలోనూ గ్రహాంతరవాసుల్ని పోలిన కుడ్య చిత్రాలు, ఎగిరే పళ్ళాలను పోలిన బొమ్మలు ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. నేటి ఇంజనీరింగ్ పరితనానికి సవాలుగా నిలిచే అతిపెద్ద నిర్మాణాలను ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదని భావిస్తున్న రోజుల్లో నిర్మించడం వెనుక ఏలియన్ల సాంకేతిక పరిజ్ఞానం ఉందనే వాదనలున్నాయి. నిర్మాణపరమైన సాయానికి ప్రతిగానే పిరమిడ్లలో గ్రహాంతరవాసులు బొమ్మలు ఉన్నాయంటున్న వారెందరో. ఈజిప్టు 19వ ఫారో అయిన సేతి క్రీస్తు పూర్వం 1294-1279 మధ్య నిర్మించిన సేతి ఆలయంలో ఏలియన్లను పోలిన బొమ్మలు ఉన్నాయి. అలాగే హెలికాప్టర్లు, జలాంతర్గామి విమానం తదితర నేటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వస్తుబొమ్మలు కూడా ఉండడం ఆశ్చర్యకరం. దీంతో అప్పట్లో వాటిని గ్రహాంతరవాసులు అభివృద్ధి చేసి ఉంటారనే వార్తలు పుక్కాయి. ఇలా చరిత్రకు అందని కాలం నుంచి ఒక భావనగా మన వెన్నంటే ఉంటూ వచ్చారు గ్రహాంతరవాసులు. ఇప్పుడా కల నిజమయ్యే సమయం వచ్చింది అంటున్నాయి శాస్త్రవేత్తల పరిశోధనలు.